ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. అండ్ చిరంజీవి గారికి చెప్పిన స్టోరీ మెటీరియల్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? ఉండకపోవచ్చు. వేరే ఇతర హీరోలతో కానీ దాని గురించి ప్రస్తుతంగా ఆలోచించట్లేదు. బట్ ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఏంటి స్టోరీ? అదంతా వేరే చెప్పిన అర్థం కాదు. బ్యాక్గ్రౌండ్ అంటే అర్థం కాదంటే మరి అర్థం కాలని సినిమాలు ఎందుకు తీస్తారో అనొద్దు. ఆ విజువల్ వస్తాయి కానీ ఇప్పుడు చెప్పడానికి తెలియదు. దాని గురించి ఇప్పుడు లేనప్పుడు ఎందుకు దాని గురించి సార్. అండ్ మహేష్ బాబు గారికి కూడా కథ చెప్పారా? ఎప్పుడు RX-100 టైంలో అది. సో అండ్ ఇంకోటి కూడా తెలిసింది, నిజమా కాదు మరి మీరే క్లారిటీ ఇవ్వాలి. విశ్వక్సేన్తో మీరు ఒక సినిమా చేయాలనుకొని ప్లాన్ చేసి బట్ అది చాలా పాజిటివ్గానే వర్కౌట్ అవ్వలేదు ఇద్దరి మధ్య అని చెప్పేసి విశ్వక్సేన్తో నో అసలు థాటే లేదు ఎప్పుడు విశ్వక్సేన్తో మూవీ అనే థాటే లేదా? తను అనుకున్నామంటే తను చేద్దాం అది ఇది అని అన్నారు కానీ డిస్కషన్ కూడా జస్ట్ ఫోన్లోనే కలిసినప్పుడు చేద్దాం అని అనుకున్నాం కానీ అసలు ఇంకా ముందుకు ఎప్పుడు దాని మించి ఇంకా ముందుకు ఎప్పుడు వెళ్ళలేదు. సో ఫైనల్గా విశ్వక్ మంచి యాక్టర్ అంట, వెరీ ఇంటెన్స్ యాక్టర్, నాకు బాగా ఇష్టం సార్. ఫైనల్గా ఒక 2 క్వశ్చన్స్ సార్. ఈ మధ్య నాగార్జున గారు మాట్లాడుతూ సినిమాని టైంకి కంప్లీట్ చేయండి అయ్యా, టైంకి కంప్లీట్ చేస్తే మిక్సింగ్కో వీటికో మాకు ఒక 2 వారాలు టైం ఉంటే సినిమాని వేరే స్థాయికి తీసుకెళ్ళవచ్చు టెక్నికల్గా అండ్ ప్రమోషన్ పరంగా. ఒడిస్సీ లాంటి సినిమానే సంవత్సరం క్రితం డేట్ చెప్పి వాళ్ళు టైంకి డెలివరీ చేశారు. నేను కూడా అది చేయలేకపోయాను, నన్ను కలుపుకొని విమర్శించుకుంటున్నాను అని చెప్పి నాగార్జున గారు ఒక మాట అన్నారు. అండ్ మీ విషయానికి వస్తే ఇక్కడ అన్నీ వడ్డీలని గిడ్డీలని లేకపోతే ఇంట్రెస్ట్లు ఈ ప్రొడ్యూసర్ల తాలూకు ఇవి ఉంటాయి. ఒడిస్సీ కదా అది ఏంటది, ఒడిస్సీ సంవత్సరం ముందు డేట్ అనౌన్స్ చేయడానికి వాళ్ళు ఫస్ట్ కాపీ ఇంకొక 10 రోజుల్లో వస్తుందనగా అప్పుడు డేట్ అనౌన్స్ చేస్తారు సంవత్సరం తర్వాత. ఓకే, మీకు అర్థమైందా? ఇక్కడ కూడా మనం అలా పెట్టుకుంటే హ్యాపీ, కానీ ఇక్కడ ఎవరు మనకి షూటింగ్ అయితే రిలీజ్ అనుకుంటారు, కానీ అసలు వర్క్ పోస్ట్ ప్రొడక్షన్లోనే ఉంటుందని చాలామందికి తెలియదు. అది ప్రొడ్యూసర్లో కానీ టెక్నీషియన్లో కానీ డైరెక్టర్లో కానీ ఒక అవగాహన పక్కా ఉండాలి. ఇప్పుడు నా లెక్క వస్తే నేను RX-100 3 months షూటింగ్ అండ్ ఓన్లీ నేను టైం పీరియడ్ చెప్తున్నా. 1 month షూటింగ్ చేశాను, 1 month గ్యాప్ ఇచ్చాను గడ్డం పెరగడానికి, 1 month షూటింగ్ చేశాను, అయిపోయింది. దానికి ముందు ప్రీ ప్రొడక్షన్ చేసుకున్నా, పోస్ట్కి ఎక్కువ రోజులు పెట్టుకున్నా మళ్ళీ. ఓకేనా, 4 నెలలు పెట్టుకున్నా పోస్ట్కి. మహాసముద్రం అంతే, ఓన్లీ 5 monthsలో షూటింగ్ జరిగిన పీరియడ్ 5 months, ప్రీ ప్రొడక్షన్ పోస్ట్ ఎక్కువ. మంగళవారం అయితే ప్రీ ప్రొడక్షన్ 6 నెలలు తీసుకున్నా, షూటింగ్ 5 నెలలే. డిసెంబర్లో స్టార్ట్ చేస్తే మేకి అయిపోయింది, మే 1st week 2nd week కల్లా అయిపోయింది షూటింగ్ మొత్తం. మళ్ళీ పోస్ట్కి ఒక 5 నెలలు తీసుకున్నాను. సో ప్లానింగ్ అని కాదు, నాకు మెయిన్ సినిమాని కాపాడేది పోస్టే. సౌండ్, దాని గురించి చాలామందికి అవగాహన ఉండదు. సౌండ్లో సినిమాని మార్చేయచ్చు. మీరు అందరూ చూసి బాగుందన్న ఫైట్ ఉంది మీకు, భోజనాల దగ్గర మంగళవారంలో ఒక ఫైట్ ఉంటుంది, ఒక మెచ్యూర్డ్ ఫంక్షన్లో మొత్తం ఊరంతా కొట్టుకుంటారు. మీరు ఇప్పుడు వెళ్ళి చూస్తే ఆ సౌండ్ చూడండి, మొత్తం మిక్సింగ్లో మార్చాను. మ్యూజిక్ డైరెక్టర్ మొత్తం ఇచ్చేస్తాడు మ్యూజిక్ ఫస్ట్ నుంచి అని, కానీ అక్కడ మిక్సింగ్లో ఎక్కడ జూమ్, ఎక్కడ నేను ఫేడ్ అవుట్ చేయాలి, ఎక్కడ సౌండ్ చేయాలి, ఎక్కడ మ్యూట్ చేసేయాలి, ఎక్కడ బ్యాక్గ్రౌండ్లో ఏమైనా వెళ్తాను, ఇవన్నీ కూడా నేను మిక్సింగ్లో చేయించుకున్నవి. నేను టైం కావాలి నాకని టైం తీసుకుని 5-6 months, యాక్చువల్ ఆ సినిమాకి అంత ఎక్కువ తీసుకోకూడదు, అంటే ఆ బడ్జెట్ సినిమాలకి అది నేను డేట్ వేసుకుని అప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసుకున్నాను. నేను అందరిలో ముందే బిజినెస్ అది నేను మంగళవారానికి నేను చేయలే. సో నేను ఏమంటే పోస్ట్ అనేది అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సినిమాకి. పోస్ట్ ప్రొడక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకో 10-15 daysలో మీకు ఒక 15 days అనుకోండి, ఒక 15-20 daysలో ఫస్ట్ కాపీ రెడీ అవుతుంది అని మీకు తెలిసి అవగాహన వచ్చిన తర్వాతే డేట్ వేసుకోండి. ఒక 2 నెలల తర్వాత, ఈ 2 నెలలు పబ్లిసిటీకి మనకు వస్తుంది. అంతేగాని మీరు షూటింగ్ అయిన వెంటనే నెలకి డేట్ వేసుకుని మీరు ఇంకా అక్కడి నుంచి అన్ని పరిగెత్తి ఆ టెక్నీషియన్లు తిట్టి వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి మనం అంటే అది సినిమా మీద ప్రొడక్ట్ మీద కూడా ఒక్కొక్కసారి పడిపోతూ ఉంటుంది. ఏదైనా అటు ఇటు అయితే టైం దొరికితే బాగున్నాయి అని మనకు అనిపిస్తుంది. ఆ బాధలు ఎందుకు. అండ్ నేను RX-100 రిలీజ్ అయిన తర్వాత రాంగోపాల్ వర్మ గారు అంత ఎగ్జైట్మెంట్ ఒక సినిమా రిజల్ట్ విషయంలో పడడం ఎప్పుడు చూడలేదు. ఆయన సినిమాకి ఎగ్జైట్ అవ్వడం చూశాను,
ఆ ప్రాసెస్లో ఎగ్జైట్ అవ్వడం చూసాను. సినిమా రిలీజ్ అయిన తర్వాత హిట్ వచ్చిందనే ఎగ్జైట్మెంట్, ఆ రోడ్ల మీద బండి మీద ఎక్కి అలా తిరగడం, అది ఆయన మేబీ నా మనిషి అజయ్ బాబు తని ఆనందం కావచ్చు. ఆయన సినిమాలకి ఇప్పుడు చూడాలి నేను ఆ ఎగ్జైట్మెంట్. సో మీ గురువు గారితో ఆ అసోసియేషను, పైగా ఇంకో మాట కూడా అన్నారు మీరు, నేను ఆర్జీవి అనే మనిషిని ప్రేమించను, ఆర్జీవి అనే వర్క్ను ప్రేమిస్తాను అని చెప్పారు. అద్భుతమైన క్లారిటీతో చెప్పిన మాట అది. సో ఆ అసోసియేషన్ గురించి కాస్త చెప్పు. అది చెప్తున్నా కదా మా బాస్ ఆయన. ఆ, ఆయన అంటే అది ఎలా చెప్పాలి అనేది అంటే చాలా ఉంది మా ఇద్దరి మధ్య. సో మెనీ థింగ్స్ ఉన్నాయి, చాలా పర్సనల్గా ఉన్నాయి. ఏమంటే ఎవరికి తెలియని మాకు తెలుసు, మాకు చెప్తా ఉంటాడు. ఆయన బోర్డంతా మాట్లాడుతూ ఉంటాడు. ఆయన ఒరిజినల్ క్యారెక్టర్ని కూడా మా దగ్గర డిస్కస్ చేస్తూ ఉంటాడు. అంటే నేను ఇది అనేది ఆయనకు ఒక ఒరిజినల్ క్యారెక్టర్ ఉందని తెలుసా? అన్నీ అన్నీ డిస్కస్ చేస్తూ ఉంటాడు. ఆయన ఫేక్నెస్ కూడా మాతో డిస్కస్ అంత ఓపెన్గా ఉంటాడు మాతో. అంటే బయట తెలియదు ఎవరికి. అంటే చాలా ఎక్కువ అసోసియేషన్ అండి ఆయనతో నాకు. అది ఎలా చెప్పాలి, ఏం చెప్పాలి చిన్న ఇన్సిడెంట్ ఏదన్నా షేర్. చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇది ఉంది, మీరు బండ్ల మీద వెళ్ళేది, అది పూరి గారి సినిమా. పూరి గారు అంటే నాకు బాగా ఇష్టం. ఇస్మార్ట్ శంకర్ రిలీజ్ అవుతుంది. ఒకసారి పొద్దున్నే ఫోన్ చేశాడు, ఇంటికి వచ్చే అజయ్. ఇంటికి వెళ్ళేసరికి ఆయనే కచ్చిప్లో కొనిపెట్టించాడు రెడీగా. కచ్చిప్లో కొనిపెట్టించాడు. ఎవడో ఫ్రెండ్ వస్తాడు, బైక్ తీసుకున్నాం, మంజు నేను బాస్ కచ్చిప్ ఇక్కడ కట్టుకొని ఆయనే చెప్పాడు. మళ్ళీ ఫ్యాట్లు కచ్చిపులు కట్టుకుని వెళ్ళాం. ట్రాఫిక్లో ముగ్గురు, బుల్లెట్, నేను డ్రైవింగ్, మధ్యలోనేమో ఆయన, వెనకేమో మంజు అని వెళ్ళిపోయాం. సినిమా చూసాం, ఎంజాయ్ చేసాం. మాకు తెలియంది ఏంటంటే ఆయన మధ్యలో ట్వీట్ పెట్టాడు కూర్చుని ఖాళీగా సినిమా చూస్తూ. ట్రాఫిక్ మొత్తం కమిషనర్కి, మేము ముగ్గురు వచ్చాం బండి మీద, మీ కళ్ళు దొబ్బినియా? మేము చూడలేదు, మేము సినిమా చూసి బయటకు వచ్చాం. బయటకు వచ్చిన వెంటనే మా మంజు చెప్పాడు, అమ్మ ఈయన ఏదో ట్వీట్ వేసి దొబ్బాడు ట్రాఫిక్ కొలుకని. చూస్తే ట్వీట్ అయ్యి బాబాయ్ దొబ్బేసాడు పట్టుకుని కమిషనర్కి. ఆయనే హ్యాపీగా వెళ్ళిపోయాడు. మేము అందరూ ఎవరింటికి వెళ్ళిపోయాం. తర్వాత రోజు మొదలైందని టార్చర్. అది నెల రోజులు మా ఆఫీస్కి పోలీసులు వచ్చారు. ఏంటి సార్ మీరు ఏది కేసు రాసాం, ఎక్కడ కౌన్సిలింగ్కి రావాలి అంటే. ఆయన ఎక్కడ దొరుకుతాడు? నా దగ్గరికి. నేనేమన్నా మీరు మా దగ్గరికి అంటే ఆయన పట్టుకు తప్పంటే ముందు ఆర్జీవీని, ఆయన వస్తే మేము వస్తాను, లేకపోతే రానని నేను. సార్ ఆయన ఎవరు తీసుకెళ్తారు సార్, బాగోలేవు, ఈగో అట్ట అయ్యారు, రండి సార్ మీరు వచ్చి ఒక్క సంతకం పెట్టండి. ఏముండదు, ఒక్క నిమిషమే సంతకం పెట్టి వెళ్ళిపోండి, నేను రానని. 1 month తిరిగాడు కానిస్టేబుల్. పాపం అతని బాధపడలేక నేను వెళ్ళాను కౌన్సిలింగ్. నేను మంచిగా వెళ్ళాం. ఇంకా గురుదక్షిణ వెళ్ళాము. వెళ్తే అక్కడ ఎస్ఐ గారు పాపం, ఆయన పిల్లారా సాంగ్ పెద్ద ఫ్యాన్ అంట. పాపం ఆయన కథ చెప్తే ఆయన పాపం చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యాడు పిల్లారా సాంగ్ గురించి. బాగా గుర్తు రాగానే ఆయన మా బాసు, ఆయనతో పెట్టుకోకూడదు, కిలికేసి వదిలేస్తూ ఉంటాడు ఆయన వేరే. అంటే సారీ సార్, ఈ క్వశ్చన్ నేను ఇంటర్వ్యూలో మీకు ఓకే అయితే ఉంచుతాను, లేకపోతే తీసేస్తాను. ఆయన నుంచి కొన్ని సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తుంటాం, ఆయన చేయగలడని ఇప్పటికీ నమ్మకం ఉంది, బట్ ఆయన చేయట్లేదు. అడిగితే ఒక విచిత్రమైన సమాధానాలు చెప్తాడు. మళ్ళీ ఆర్జీ గారి నుంచి ఆర్జీ స్థాయి సినిమా చూసే అవకాశం ఉంటుంది అంటే ఏమనుకుంటున్నానంటే, నేను మీరు అడిగేకొచ్చి నాకు అర్థమైంది. నేను అంటే ఆయన తీయాల్సిన క్లాసిక్లు కల్ట్ మూవీస్ కన్నా ఎక్కువే మనకి ఇచ్చాడు. నో డౌట్. లాస్ట్ ఆల్మోస్ట్ 40 years నుంచి ఆల్మోస్ట్ డైరెక్షన్ చేయడం అంటే మైండ్ ఆన్లో ఒక 40-50 years ఉండడం అంటే అది నాటే ఈజీ సార్. చాలా తక్కువ మంది డైరెక్టర్లు ఉంటారండి. ఎక్కడో మణిరత్నం, ఎక్కడో ఒక ఆర్జీవి. అంటే 40 years ఆల్మోస్ట్ సినిమాలు. అందు కూడా ఎవ్రీ ఇయర్ సినిమాలు చేస్తానే ఉంటాడు ఆర్జీవి. మణిరత్నం అంటే ఎప్పుడెప్పుడో చేస్తాడు ఆయన. ఈయన అలా కాదు, మైండ్ యూసేజ్ అంటే మైండ్ని యూజ్ చేయడం అనేది ఆర్జీవికి బాగా ఎక్కువ. సో ఆయన దగ్గర నుంచి ఆడియన్స్కి ఇవ్వాల్సింది ఆయన ఎప్పుడో ఇచ్చేసాడు. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు అంటాను ఆయన దగ్గర నుంచి. ఆయన ఏది ఇస్తే అది చూడాలనుకుంటే చూడండి. ఎందుకంటేనా ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత హిట్లకి ఫ్లాప్లకి అతీతం అయిపోతారు. అది వాళ్ళకి పెద్ద ఎగ్జైట్మెంట్ ఉండదు. ఓ మీకు అర్థమైందని చెప్పి
ఇప్పుడు ఒకటి చూసుంటారు కదా, అన్నీ చూసేసి అన్నీ అంటే అంత ఎగ్జైట్మెంట్ మీకు నాకు ఉన్నంత ఉండదు ఆయనకి. కరెక్ట్. ఆయన దృష్టిలో ఐస్ క్రీమ్ ఒకటే, రంగిలా ఒకటే. ఓకేనా? సో ఆయన ఏది తెస్తే అది ఇష్టం ఉంటే మనం చూడడం, లేకపోతే లేదు తప్ప ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. సార్ అండ్ ఇది పూర్తిగా మీ వ్యక్తిగత ప్రశ్న సార్. అంటే మీ ఒక పెయిన్ గురించి మీ ఫాదర్ గారి విషయంలో అజయ్ భూపతి ఒక కొడుగ్గా పుట్టినందుకు, ఒక తండ్రికి ఒక కొడుగ్గా పుట్టినందుకు ఆ తండ్రిని బతికించుకోవడానికి కానీ, ఆ తండ్రిని బాగా చూసుకోవడానికి కానీ ఒక కొడుకు ఎన్ని కష్టాలు పడాలో అంత కష్టభూమి పడ్డ వ్యక్తి అజయ్ భూపతి అని చెప్పేసి మీరు ఇంటర్వ్యూలో చూచాయిగా చెప్పారు. నేను చాలా దగ్గర మనుషుల నుంచి తెలుసుకున్నాను. ఒకానొక టైంలో మీ నాన్నగారి కోసమే సినిమాని ఇంకా స్పీడ్ చేశారు, చాలా థాట్ ప్రాసెస్ మార్చుకున్నారు, చాలా నరకం అనిపించాడు మనిషి అని చెప్పారు. హాస్పిటల్లో ఆయనకి ట్రీట్మెంట్ కోసం, డబ్బుల కోసం అయితే ముఖ్యంగా ఫైనాన్స్గా చాలా ఇబ్బందులు పడ్డారని చెప్పారు. ఆ ఫేజ్ గురించి మీకు అభ్యంతరం లేకపోతే? అదేం కాదు. అంటే నేను ఆర్జీవి దగ్గర మానేసి, అంటే నేను ఇంకా అప్పుడే ఇంకా డైరెక్షన్ చేద్దాము అని చెప్పి స్టోరీ కూడా ఆల్మోస్ట్ రాసుకుంటూ రెడీ అవుతూ నరేషన్స్ ఇస్తున్న టైము మా ఫాదర్కి హెల్త్ బాగోలేదని తెలిసింది. సరే హెల్త్ బాగోలేదంటే నేను హైదరాబాద్లో ఉన్నాను, కాకినాడ తీసుకెళ్ళారు, నేను వెళ్ళిపోయా కాకినాడ. ఏంటి అంటే సమ్ కిడ్నీ ఇష్యూస్, ఇది సమ్ డయాలసిస్ అది ఇది అన్నారు. నాకు తెలియక ఎంత అవుతుందంటే 10,000 5,000 చేసేయండి అన్న. అది 10,000 అది కాదు, ఒక్కొక్కసారి చేస్తే అంత అవుద్ది, నెలకు ఆల్మోస్ట్ 6-7 టైమ్స్ చేయాలి, ఇంకా అవి కాకుండా బ్లడ్స్ అవి ఇవి ఇంజెక్షన్స్ అవి ఇవి ఆల్మోస్ట్ 1.3 lakh మంత్లీ అవుతుంది. నేనేమో కరెక్ట్గా అప్పుడే మూవీస్ అన్నీ మానేసి నేను ట్రైల్స్లో ఉన్నాను, ఫుల్ ఫ్లెడ్జ్డ్. అండ్ నాకు మైండ్ పనిచేయలేదు యాక్చువల్లీ. అంటే నేను చాలా సింపుల్గా చెప్పేయచ్చు, కానీ నేను హాస్పిటల్ బయటకు వచ్చి వరుసగా 4 సిగరెట్లు తాగా. టీ షాప్ దగ్గరికి వచ్చి, అంటే ఈ వాట్ నెక్స్ట్ అనేది నేను ఆలోచించా. ఏం చెయ్యాలి, వదలకూడదు. వదిలితే మనం లైఫ్లో ఎంత ఎత్తుకి ఎదిగినా అది పడుతుంది, మనం ఫెయిల్ అయినట్టే జీవితంలో. అస్సలు వదలను. ఏం చేయాలని ఆలోచించి అప్పుడు నేను తీసుకునే డిసిషన్స్ ఉంటాయి చూసారా, సో మెనీ డిసిషన్స్. అది అంటే ఒక విపత్కరమైన పరిస్థితుల్ని ఎలా ఎదుర్కోవాలి అనే ఒక జస్ట్ అంటే ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూర్చుని కూల్గా ఆలోచించమంటాను. ఫస్ట్ దారులు వెతుక్కోవాలి. ఇప్పుడు నేను 4 సిగరెట్స్ ఆల్మోస్ట్ నేను 10 minutesలో కాల్చేసా, ఒకదాని తర్వాత 10 minutes అనేది. అంటే మా బాస్ అప్పుడు రాసిన నా ఇష్టం బుక్లో డబ్బు అనే కాలం ఉంటుంది, నేను అది ఆయనకి చెప్పా. అది నన్ను చాలా ప్రభావితం, అంటే నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది ఆ 10 minutes. అదే గుర్తొచ్చింది. అంటే డబ్బుకి చలనం లేకపోతే వాల్యూ లేదని రాశాడు. మీకు అర్థమైందా? ఇప్పుడు 1 కోటి రూపాయలు మనం బీరువాలో పెట్టుకుని దాచుకుంటే అది నెంబరే, అది చిత్తు కాగితం. అది నువ్వు ఇంకొకటికి ఇచ్చి అది ఇంకొకటికి ఇచ్చి అది అది జర్నీ ఉన్నప్పుడు, చలనం ఉన్నప్పుడే దానికి వాల్యూ వస్తుంది. ఇది నేను మా ఊరు ఫ్రెండ్స్ దగ్గర అప్లై చేసి డబ్బులు ఆడడం మొదలెట్టా. కానీ ఎందుకోసం వాళ్ళకి తెలుసు, వీడు అజయ్ గారు ఖచ్చితంగా, నరేష్ అంటాను, వీడు ఖచ్చితంగా తెలివైనడు, లైఫ్లో ఏదో ఒకటి చేయగలడు, వీడు చేస్తాడు అని. కరెక్ట్గా అదే టైము మా ఫాదర్ ఇంటికి తీసుకెళ్ళా. నేను కరెక్ట్గా ఒక 4 రోజుల్లో నోట్ల రద్దు చేశారు. ఇవన్నీ నేను చాలా ఎదుర్కొన్నాను, కానీ ఎక్కడా లేదు. మా ఫాదర్ని అసలు నేను హైదరాబాద్ తీసుకొచ్చి 5 star హోటల్ లాంటి నేను హాస్పిటల్లోనే చూపించాను, కాంటినెంట్లో. ఎక్కడా తగ్గలే. నేను ఎక్కువ అప్పు చేస్తూ ఉండేవాను, కానీ ఆయన మటుకు ఎక్కడ ఇది చేయలేదు. నేను తగ్గాను నెమ్మదిగా. అంటే సో మెనీ టెన్షన్స్ ఉంటాయి. ఓ పక్క నెరేషన్లు ఉండేవి, ఆర్ఎక్స్ అండ్ ఓ పక్కన ఈ టెన్షన్లు ఉండేవి, కానీ దాన్ని హ్యాండిల్ చేసుకున్నాను. అవి హ్యాండిల్ అప్పుడు చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా చాలా స్ట్రాంగ్గా ఉండగలుగుతున్నాను. అటువంటివన్నీ చిన్న ఏజ్లోనే హ్యాండిల్. అప్పుడు నాకు ఎంత ఏజ్, నాకు 29 మా ఫాదర్తో వచ్చినప్పుడు. సో మెనీ థింగ్స్ నేను ఫేస్ చేసా. సినిమా ఓకే అయింది, RX100. మా ప్రొడ్యూసర్ని కూడా నీకు ఏం కావాలని అడిగితే కూడా నేనేమి రెమ్యునేషన్ అయ్యి ఏమి అడగలేదు. నాకు అప్పుడప్పుడు ఖర్చులకు కావాలండి. మా ఫాదర్ ఇలా చిన్నది ఇది ఉంది, నేను అదే అవును నాకు కావాల్సినప్పుడు అడుగుతూ ఉంటాను, చాలు నాకు పెద్ద ఏమీ అవసరం లేదని అన్నాను. ఎందుకంటే కొత్త వాళ్ళం కదా అని అడగలే. అలాగే అజయ్ నీ ఇష్టం అన్నారు. రీమేక్ రైట్స్ మటుకు ఇవ్వనని చెప్పాను.
50-50 అని. నాకు అందులోనే నాకు బోలెడు అంత వచ్చింది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేనంత వచ్చింది రిలీజ్ అయిన తర్వాత. ఆఫ్టర్ మై మూవీ రిలీజ్ RX 100 2 మంత్స్కి 2.5 మంత్స్కి ఆయన చనిపోయారు. నాకు చనిపోతారని తెలుసు. అది ఆయన చనిపోయారు. ఆ సక్సెస్ అయితే చూశారు. చూశారు. ఏమన్నారు సార్ లాస్ట్గా? అంటే మా ఫాదర్ ఎలా ఉందంటే మా దగ్గర అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. కానీ మా ఫాదర్ చిన్న ఏజ్ అండి, 22 ఏజ్ ఉన్నప్పుడు పెళ్ళి అయిపోయింది ఆయనకి. వెంటనే నేను ఆయనకి 43-44 వచ్చేసరికి నాకు 20. బ్యాచ్ ఊళ్ళో ఆ బ్యాచ్ అక్కడ మా నాన్నల బ్యాచ్ అందరూ, అంటే ఒకే ఊరు మాది మొత్తం, అందరూ ఫ్యామిలీ. మా బ్యాచ్ ఇటువైపు ఉండేది. ఏది ఎంజాయ్మెంట్ ఆయన. ఏమన్నా నేను వాళ్ళకి ఇంటికి వెళ్ళాను, నా మూవీ హిట్ అయింది అన్న. తెలుసులే వాళ్ళు ఎక్కువ ఓపెన్ అవ్వరు. ఫాదర్ ఎవరైనా సరే అమ్మకి ఓపెన్ అయ్యి చెప్తుంది కానీ ఫాదర్స్ అవును ఎవరన్నా. మా అమ్మ నాకు కూడా ఒక 16 years తేడా. మా అమ్మగారు కూడా చిన్నప్పుడు అయిపోయింది. నేను కూడా ఏదో ఫ్రెండ్ లాగా తిడతాను. అంటే శ్రీనివాస్ మంగాపురం విషయంకి వస్తే ఆ తిరుపతి బ్యాక్డ్రాప్ సార్, అది కథలో ఒక భాగమా లేదంటే నార్మల్గా? కథలో భాగమేనండి మొత్తం అంతా కూడా. ఆ కథ చాలా బాగుంటుంది. శ్రీనివాస్ సాంగ్స్ వింటే మీరు థియేటర్లో షాక్ అవుతారు. ఇంకా 2 సాంగ్లు వదలలేదు, 4 వదిలాం. రావే చెలియా అని ఒకటి, మంగా మంగా అనే సాంగ్, అల్లెల్లే అనే సాంగ్ ఒకటి, గుండె పేలిపోయింది అని హై స్పీడ్లో 4 songs నెక్స్ట్ లెవెల్ రెస్పాన్స్ అండి. 4 songsకి క్యారెక్టర్స్ బాగుంటాయి సినిమాలో. ఈ ఇద్దరు పేరుకి బాగా కనెక్ట్ అవుతారండి ఆడియన్స్. అండ్ నేనేమంటున్నా అంటే కొత్త వాళ్ళతో ఇంత పెద్ద సినిమా లాంటి ఈ రస్టిక్ వేలో ఇంత ఒరిజినాలిటీ ఉన్న సినిమా ఈ మధ్యకాలంలో రాలేదు. ఫేక్నెస్ అయితే అసలు ఉండదు శ్రీనివాస్ మంగాపురం. మళ్ళీ ఇది కరెక్ట్ వాడు అంటే ఇలాంటి లవ్ స్టోరీలో చిన్న యాక్షన్ బ్యాక్డ్రాప్ ఉండి కొన్ని సినిమాలు వచ్చినాయి. కానీ ఈ విజువల్స్ ఇంత రియలిస్టిక్ స్పేస్లో, అంటే ఈ రియలిస్టిక్ స్పేస్లో నేను మళ్ళీ ఫుల్ ఆఫ్ రియలిస్టిక్ సినిమా నేనేమీ అన్నాం. కమర్షియల్ సినిమా ఈ టోన్లో అసలు రాలేదు సినిమా. నేను సో శ్రీనివాస్ మంగాపురానికి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ ఏంటంటే 3 ప్లస్ పాయింట్స్ ఉన్నాయి సార్. ఫస్ట్ మీ నేమ్, ఎందుకంటే మీకంటూ సపరేట్ ఆడియన్స్ బేస్ ఉంది ఒకటి. అండ్ హీరో చాలా ప్రామిసింగ్గా ఉన్నారు, హీరోయిన్ ప్రామిసింగ్గా ఉంది, అండ్ చాలా క్యూట్గా కూడా ఉంది. సో అన్నిటికీ మించి ఎలాగో ఒక ఫ్యామిలీ లెగసీ ఉంది. సో ఇది చాలామంది కొత్త పిల్లల జీవితం. సో అజయ్ భూపతి ఆల్రెడీ సక్సెస్ఫుల్ చూసేశారు కాబట్టి వాళ్ళ కోసం ఇది చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే నేను కూడా అదే నాకు జేక్స్ని చూసినప్పుడల్లా చెప్తున్నాను కదా, ఒక రకమైన మీకు అనిపించినట్టు నాకు కూడా ఏమంటే మా ఫాదర్ అంటే నాకు కొంచెం 30 years వచ్చిన తర్వాత చనిపోయారు. సో అంటే ఒకేసారి ఇంటికి పెద్ద చనిపోతే ఎలా ఉంటుంది ఫ్యామిలీ, ముందు ఎలా ఉంది, నేను సక్సెస్కి ముందు ఎలా నన్ను చూసింది లోకం, అంటే ఆఫ్టర్ సక్సెస్ ఎలా చూసింది అనేది నాకు తెలుసు. ఓవర్ నైట్ స్టార్డమ్ వచ్చింది కదా, అంటే ఓవర్ నైట్ సక్సెస్ వచ్చింది. అంటే నిన్న జీరో ఈరోజు హీరో ఆఫ్టర్ ఫ్రైడే అది నేను చూశాను. సో తను ఇంకా చిన్న ఏజ్లో ఫాదర్, తను ఆల్మోస్ట్ 19 years అనుకుంటా. ఐ థింక్ ఆ ఏజ్లో ఖచ్చితంగా ఫాదర్ అనేవాడు పక్కన ఉండాలి. ఆ టైంలో ఆయన పోగొట్టుకున్నాడు. సంథింగ్ అతను ఎంత లేదన్నా లోపల ఎక్కడో చిన్న జేక్స్కి ఒక రకమైన బాధ ఉండొచ్చు, లోపల ఎక్కడో ఉంటుంది. అంటే నాతో నేను ఎప్పుడు పర్సనల్ ఎప్పుడు అడగను, కానీ మేమిద్దరం చాలా క్లోజు, నాకు తెలుసు. నేనేమంటానంటే ఆడియన్సే కొంచెం అది తీసుకుని కృష్ణ గారు ఫ్యాన్స్ అది ఉన్నారు. ఆడియన్స్ నేను ఎప్పుడు ఆడియన్స్ని ఏది అడగను. నేనే చూస్తే చూడలేదు దొబ్బన అంట, లేకపోతే రొటీన్ సినిమాలు చూసేవాళ్ళు నా దగ్గర రావద్దంటే ఇటువంటి ఇచ్చేవాడిని. కానీ ఫస్ట్ టైం నేను అడుగుతున్నా, ఖచ్చితంగా వీళ్ళిద్దరికి మీ బ్లెస్సింగ్స్ కావాలంటే నేను హీరోకి హీరోయిన్కి. ఎందుకంటే వాళ్ళ ప్యాషను నాకే ముచ్చటేస్తుంది చూస్తుంటే. ఖచ్చితంగా బ్లెస్సింగ్స్ కావాలని నేను కోరుకుంటున్నాను. సూపర్ సార్. అండ్ ఒక చిన్న మాట చెప్పి నేను ఇంటర్వ్యూ ముగిస్తాను. మీరు ఇందాక ఒక మాట అన్నారు, జయకృష్ణకి బాధ ఉంటుందేమో అని చెప్పేసి. బట్ నేను ఒక స్టేట్మెంట్ ఇస్తాను. అబ్బాయిలకి ఫస్ట్ లవ్నైనా మర్చిపోతారేమో కానీ చనిపోయిన ఫాదర్ని మాత్రం మర్చిపోలేరు. వాళ్ళకి ప్రతిరోజు ఏదో ఒక మూమెంట్లో ఈ క్షణంలో మా నాన్న ఉంటే బాగుండేది కదా, ఊర్లో పని పడుద్ది, మా నాన్న ఉంటే మా నాన్న చూసుకునేవాడు కదా, అక్కకేవో చెల్లికో ఏదో కష్టం వస్తుంది, మా నాన్న ఉంటే మా నాన్న హ్యాండిల్ చేసేవాడు కదా. ఈ పెయిన్, ఈ బాధ, తండ్రి లేదనే బాధ అది ఎప్పటికీ పోదు అబ్బాయికి.
సో జయకృష్ణకు మాత్రం నిజంగా ఆ సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీకు ఎలాగో సో ప్రామిసింగ్గా ఉంది కంటెంట్. ఆఫ్టర్ సక్సెస్ తర్వాత కూడా మనం ఒకసారి కూర్చున్నాం. అలాగే థ్యాంక్ యూ. తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.